తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో పటాన్చేరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బాలగౌని రాములు గౌడ్, తెల్లాపూర్ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విఠల్ శేఖర్ గారు, సందపేట రాజు గారు, సందపేట రవి గారు, మనోజ్ గారు, ఎల్ల శ్రీనివాస్ గారు, ఎల్ల శేఖర్ గారు, ఎల్ల శ్రీకాంత్ గారు, ఎల్ల రవి గారు కావాలి. అయితే మనం ఈ కాన్ఫరెన్స్గా అన్నను రెండోసారి గెలిపించుకుంటున్నాం. పడంచేరులో ఇప్పటి వరకు రెండోసారి గెలిచిన వ్యక్తి లేరు. నేను నలుగురు ఎమ్మెల్యేలు చూసిన, ఏ ఎమ్మెల్యే గెలిచినా అటే వెళ్ళిపోతుంది, మన తిరిగి వచ్చేటోళ్ళు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ కార్యకర్తల సమావేశంలో భాగంగా తెల్లాపూర్కి చేరిన లిస్టు కిషోర్, బోడ సుధాకర్, వారి ఆధ్వర్యంలో సురేష్, పెద్ద ఎత్తున ఒక 500 మంది ఈరోజు చేరి కావడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో అభివృద్ధి, మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి, పటాన్చేరు నియోజకవర్గంలో అభివృద్ధిని ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరిన అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న దేవత గారు, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు ఒక గంట సేపటి నుంచి మాకు వెల్కమ్ పలికి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గొంతు మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి జబర్దస్త్ మాట్లాడుతున్నా. మీరందరూ మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మీతో కలిసిమెలిసి ఉన్నామో దానికి మనం జవాబుదారీగా పనిచేస్తూ రేపు రాబో కాలం ఈటాన్ని మించి పనిచేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. కాబట్టి మీరు 30వ తారీఖు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేవలసిందిగా మనవి చేస్తూ మీరు 3వ తారీఖు ఎలక్షన్ దెబ్బలిస్తే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఎదుటి వారికి అపోజిట్ వారికి మైండ్ బ్లాక్ అయి దిమ్మదిగి కింద వాళ్ళు అంటున్నారు. ఆ విధంగా కొన్ని మన దగ్గర ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసేవారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది ఉన్నది. కొల్లూరు గ్రామానికి సంబంధించిన ల్యాండ్ పోయిన వారికి ప్రతి ఇంటికి ప్రపోజల్ అయ్యి కలెక్టర్ అప్రూవల్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్తో ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మున్సిపల్ పరిధిలో ఉన్న అరులైన వారికి తప్పకుండా ఇప్పిస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నామని తెలియజేస్తున్నాం సోదరులారా. కాబట్టి మీరు పెద్ద మనసుతో మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా కడుపు నుండి ఆశీర్వదించి 30వ తారీఖు ఎలక్షన్లో కారు గుర్తు పైన ఓటేసి గెలిపేవలసిందిగా మీకు జవాబుదారీగా నేను పనిచేస్తానని మీకు మాటిస్తూ మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గొంతు మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మీరు క్షమించవలసిందిగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.